మంత్రివర్గ విస్తరణ వాయిదాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి కారణమా? క్యాబినెట్ విస్తరణకు ఢిల్లీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా సీఎం రేవంత్ అడ్డంకులు సృష్టించడంలో ఆంతర్యమేంటి? విస్తరణ ఇష్టం లేకనే సీఎం రేవంత్ లేఖల పేరుతో అధిష్టానంపై ఒత్తిడి చేయించారా? లేక తన వద్ద ఉన్న శాఖలను వదులుకోవడం ఇష్టం లేకనా? లేఖల రాజకీయంపై ఢిల్లీ పెద్దలు గుర్రుగా ఉన్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. మంత్రివర్గ విస్తరణ దాదాపు ఖరారైందని కాంగ్రెస్ వర్గాల్లో విస్తృత చర్చ జరిగింది. అటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సైతం విస్తరణపై తుదిదశ చర్చలు పూర్తయ్యాయని అధికారికంగా ప్రకటించారు. కేబినెట్లో ఉన్న 6 ఖాళీలలో 4 భర్తీ చేసేందుకు అధిష్టానం సుముఖంగా ఉందన్న చర్చ జరిగింది. అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్ వెంకటస్వామి, వాకాటి శ్రీహరి, సుదర్శన్ రెడ్డి పేర్లు దాదాపు ఖరారయ్యాయని జోరుగా ప్రచారం సాగింది. ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అందరూ భావించారు. అయితే అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమావేశంతో ట్విస్ట్ మొదలైంది. అసెంబ్లీ వేదికగా సరికొత్త రాజకీయానికి తెరలేపింది. అందులో మాదిక సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పించాలంటూ ఆ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు అధిష్టానానికి లేఖలు రాశారు. సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు వినతి పత్రాలు సమర్పించారు. అదే బాటలో లంబాడా ఎమ్మెల్యేలు తమ సామాజిక వర్గానికి కేబినెట్లో చోటు కల్పించాలని అధిష్టానానికి లేఖ రాశారు. అటు ఆశావహుల నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో తన చేతిలో ఏమీ లేదని, అంతా అధిష్టానం చేతిలో ఉందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేశారు. మంత్రివర్గంలో చోటు దక్కాలంటే అధిష్టానంతో మాట్లాడుకోవాలంటూ ఆశావహులకు సూచించారట. దాంతో ఆశావహులంతా ఢిల్లీ బాటపట్టారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు కేబినెట్లో చోటు కల్పించాలంటూ రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఢిల్లీ పెద్దలను కలిశారు. రంగారెడ్డి నేతలకు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మద్దతు తెలుపుతూ అధిష్టానానికి లేఖ రాశారు. అయితే జానారెడ్డి లేఖ వెనుక సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందన్న చర్చ నడుస్తోంది. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సైతం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మీనాక్షి నటరాజన్ కలిసి వినతిపత్రం సమర్పించారు. మంత్రివర్గ విస్తరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇష్టం లేకనే అడ్డంకులు సృష్టిస్తున్నాడన్న చర్చ పార్టీలో నడుస్తోంది. ఒకవైపు కాంగ్రెస్ అధిష్టానం కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా రేవంత్ రెడ్డి హైకమాండ్ నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడన్న చర్చ కూడా ప్రచారంలో ఉంది. అటు విస్తరణ చేస్తే తన వద్ద ఉన్న కీలక శాఖలను కోల్పోవడంతో పాటు ఎవరికి కీలక శాఖలిచ్చినా మరొకరితో ప్రమాదం ఉందంటున్న భావన కూడా రేవంత్ రెడ్డికి ఉందట. విస్తరణ వాయిదా పడితే తన వద్దే ముఖ్యమైన శాఖలన్నీ ఉంటాయని రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. ఒకవైపు ఆశావహుల నుంచి వ్యతిరేకతను తప్పించుకోవడం, మరోవైపు తన వద్ద ఉన్న కీలక శాఖలను వదులుకోవద్దన్న ఆలోచన, ఇంకోవైపు కీలక శాఖలు సీనియర్లకు ఎవరికిచ్చినా రాని వారి నుంచి ఇబ్బంది వస్తుందన్న ఆలోచనతో వ్యూహంలో భాగంగానే లేఖల రాజకీయానికి సీఎం రేవంత్ తెరలేపి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.